हाई फ्रेंड्स अंदर की नमस्कार మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ ఆగస్టు 15 కి అనేది కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేది కూడా విడుదల అయితే చేశారు. దానికి సంబంధించిన మన కార్డులు కూడా ఎగ్జాంపుల్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అనేది కూడా ఈ యొక్క కార్డులు డౌన్లోడ్ చేసుకుంటే ముందల మీ యొక్క ఆన్లైన్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవాలండి. అసలు మీరు గతంలో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లికేషన్ చేశారో ఇంతవరకు రేషన్ కార్డు నెంబర్ రాని వాళ్ళే అయితే 2,50,000 కొత్త రేషన్ కార్డులు అనేది కూడా రిలీజ్ అయితే చేశారు. వాళ్ళకి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు వచ్చాయా లేదా అనే నెంబర్ ఎలా తెలుసుకోవాలి, ఆ గతంలో ఉన్న వాళ్ళ పాత వాళ్ళు వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ లేకుండా అర్థమవుతుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేస్తాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్, లింక్స్, ఫైల్స్ అక్కడి నుంచి అయితే మీరు పొందొచ్చు. ఫస్ట్ కొత్త వాళ్ళ రేషన్ కార్డు ఎలా తెలుసుకోవాలి, మాకు అప్రూవర్ అయిందా లేదా, మా యొక్క రేషన్ కార్డు డీలర్ దగ్గర పోతే చెప్పట్లేరు, మేము కొత్త రేషన్ కార్డు నెంబర్ ఎలా తెలుసుకోవాలనే దాని గురించి ఈజీ ప్రాసెస్లో మీకు అనేది కూడా ఒక వెబ్సైట్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు నెంబరు తెలిసే విధంగా అయితే నేనైతే చెప్తాను. ఇక్కడ TGOBMMS అనేది కూడా గూగుల్లో టైప్ చేసుకోండి. మీకంటూ కూడా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ఉందిగా, ఇందిరమ్మ కుట్టు మిషన్ది. ఈ యొక్క ఆన్లైన్లో అనేది కూడా మీకు అనేది కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ తోని మీ రేషన్ కార్డు నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒక నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే యువర్ ఆధార్ ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ కనెక్టెడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది కూడా ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క రేషన్ కార్డు నెంబర్ మీరు అనేది తీసుకొని లేదా కాపీ అనేది చేసుకొని పక్కన అయితే రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు వెరిఫై ఎలా చేయాలో కార్డు వెళ్ళేసిన తర్వాత AEPDS అనేసి తెలంగాణలో టైప్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క లింకులు మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో లింక్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే లింక్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిటెడ్ డీటెయిల్స్ అనేది కూడా ఉంటుంది. ఈ యొక్క బెనిఫిటెడ్ లింక్ అనేది కూడా మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ ఆగస్టు 2026 అనేది కూడా పెట్టేసి మీరు అక్కడ తీసుకున్న రేషన్ కార్డు నెంబర్ అనేది కూడా లేదా టైప్ అనేది చేసుకోండి. ఆ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది కూడా ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు, ఆ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఐడీలు, ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్న జెండరు, ఏజ్తో సహా అనేది కూడా మీకు యాక్టివ్ స్టేటస్ అనేది కూడా ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చినట్టయితే మీ యొక్క రేషన్ కార్డు అనేది కూడా వెరిఫై అయింది, ఈ KYC కూడా అయిపోయింది. మీరైతే కంగారు పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నాన్ వెరిఫైడ్ ఉన్న వాళ్ళు మాత్రం 5 ఏళ్ల లోపు చిన్నారులకి ఏం యూజ్ అయితే ఉండదు. 5 ఏళ్ల లోపు చిన్నారి ఈ KYC చేసుకోకుండా ఏం లేదు. ఇక్కడ నాన్ వెరిఫై వచ్చినా ఏం కాదు. ఇలా వచ్చిన వారికి మీకు అనేది కూడా త్వరలో అనేది ఒక లింకులో అనేది మీకు కార్డులు డౌన్లోడ్ చేసే విధంగా అయితే నేను చెప్తాను. ఆ యొక్క లింక్ కూడా రిలీజ్ అయితే కాబోతుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.